వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రంలో ఒక అనిశ్చితి అయితే నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ఏడాదిన్నర దగ్గర కావస్తున్న అభివృద్ధి సంక్షేమ పథంలో దూసుకుని వెళుతున్న రాజకీయ పరంగా అలాగే కొంతమంది చేస్తున్నటువంటి పనుల పరంగా రాష్ట్రంలో రాజకీయంలో ఒక అనిశ్చితి నెలకొంది. ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారబోతోంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈరోజు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మీద మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సో ఈ రెండింటి మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించడానికి మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషణలు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్, ముఖ్యంగా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా మనకేమి ఆయన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కానీ ఇది కానీ ఏం లేదు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు తప్పితే, అలాగే పేదవాళ్ళకి ఏం చేశారు ఏంటి అనేది కూడా చాలా మంది గొప్పగా మాట్లాడతారు. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనతోటి ఆయనకి మచ్చొస్తోంది, ఆయన్ని ఇంకా దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కొంతమంది అంటున్నటువంటి మాట. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆయన ప్రవర్తన తీరు విజయమ్మ గారితో, దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళేనండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరే తీసుకొచ్చాడు. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవటాని కోసం ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా చూస్తే మొట్టమొదటిసారిగా 1978లో ఆవుదొడ గుర్తు మీద గెలిచాడు ఆయన రెడ్డి కాంగ్రెస్ లో. తర్వాత హస్తం గుర్తు మన ఇందిరా కాంగ్రెస్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. వాళ్ళిద్దరు చాలా మిత్రులు. అప్పటికన్నట్టు ఏదో సినిమాలో వెబ్సైట్ సిరీస్ వస్తున్నాయి కానీ ఏం కాదండి. అప్పటికి వాళ్ళ పరిచయం, వాళ్ళు మొట్టమొదటి పరిచయం ఏంది అసెంబ్లీ హాల్లో. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే, అతను ఆయన గెలిచాడు ఆవుదొడ గుర్తు మీద. ఆయనతో పాటు 4-5 గెలిచారు. ఆయన అధికారం కాంగ్రెస్కి వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వెంటనే ఆవుదొడ గుర్తు నుంచి ఈ పార్టీలో దూకేసాడు. బాట శ్రీరామూర్తి గారు ఏమన్నాడంటే, కాళ్ళ పారాని ఆరకముందే పెళ్లి కూతురు లేచిపోయింది పీటల నుంచి అని చెప్పాడు. ఆ రోజు పత్రికలో ప్రధాన శీర్షి కింద వచ్చింది. తర్వాత నుంచి మనం చూసిందే చరిత్ర. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యాడు 2 సార్లు. కానీ నిత్య అసమ్మతివాది. అందరు ముఖ్యమంత్రులకి పక్కలో పడినా ఉన్నాడు. పివి నరసింహారావు గారు లాంటి ప్రధానమంత్రిని ఆయన చనిపోయినప్పుడు చాలా అవమానకరంగా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఈయన ముఖ్యమంత్రిగా తెలుగుడిగా ఆయన గౌరవం ఇవ్వాలా. కోట్ల జయభాస్కర్ రెడ్డి గారిని కూడా మనశ్శాంతిగా చేసుకుని ఎవరిని చేసుకునేవాళ్ళ. చెన్నారెడ్డి గారిని అయితే మతకాలలో సృష్టించి ఆయన దింపేయడానికి ప్రయత్నం చేశాడు. అదంతా చరిత్ర. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని మ్యాక్సిమం బదనాం చేసి ఆయన్ని అవినీతి ఆరోపణ చేయలేక వ్యక్తిత్వ హననం చేశాడు. 2 ఎకరాల నుంచి 2,000 అనే అబద్ధాలు పుట్టించాడు. వ్యవసాయం దండగన్నాడని అపవాదేసి ఆయన్ని అబద్ధాలు ప్రచారం చేశాడు. వెన్నుపోటు దాడు అని చెప్పేసి పదే చెప్పాడు. వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళు అయింది. మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 4వ ముఖ్యమంత్రి అయింది. 1999లోనే ఆయన 2వ ముఖ్యమంత్రి గెలిచి ఎన్టీ రామారావు గారి నుంచి ఈయన చేతికి అధికారం బదిలీ అయిన తర్వాత, ఆ బదిలీ అవ్వటం వల్ల, బదిలీ చేసుకుని ఇతను పార్టీ బాధ్యతలు తీసుకోవడం, ప్రభుత్వ బాధ్యత తీసుకోవటం వలన పార్టీ కార్యకర్తలు నాయకుల మనసు గెలుచుకున్నాడు ఆయన. ఆ రోజున పరిస్థితుల్లో ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలో ఒక పాత్ర విశాచి అని ఉంటుంది. రాష్ట్ర పిశాచి ఒక దుష్ట శక్తి బారి నుండి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాడు ఆయన, తెలుగుదేశం పార్టీని. ఆ రకంగా కార్యకర్తలు నాయకులు మనసు గెలుచుకున్నాడు. పనిచేసే ముఖ్యమంత్రిగా జన్మభూమని, ప్రజల వద్దకు పాలనని, ఐటీ ఇండస్ట్రీలని, మీరు అని చెప్పేసి రైతు బజార్లో, దీపం పథకం, ఈ సేవా కేంద్రాలు, ఇలాగా అనేక సంస్కరణలు అందిపుచ్చుకుని ఐటీని డెవలప్ చేస్తా ఇతను పనిచేసే ముఖ్యమంత్రి రా. ఈ దేశంలో ఎవరో కూడా, ఈ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అలా లేడు అనేటువంటి భావన కల్పించి ప్రజల మనసు గెలుచుకుని మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ముఖ్యమంత్రి అలాగయ్యాడు.
ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడని అపవాదును మోస్తా స్వయంగా హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఒక పార్టీ పెట్టి ఈయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, లక్ష్మీపార్వతిపై వేరేగా పార్టీ పెట్టి ప్రచారం చేస్తే, రాజశేఖర రెడ్డి వీర విహారం చేస్తా ఉచిత విద్యుత్తు హామీ ఇస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుచుకున్నాడు పార్టీ. తర్వాత ఇక ఈయన ఎలాగా ఓడించలేమని చెప్పేసి ఈయన మీద బిగ్ బాస్ అని రకరకాల ఆరోపణలు చేసి, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని కమ్యూనిస్టుల చేత తీసుకుని, ఈ దేశంలో గుర్తింపు పొందిన పార్టీలు దారిని పోయిన జెండా పట్టుకున్నాడు ప్రతి ఓడిని కలుపుకుని ఈయన ఓడించడానికి ప్రయత్నం చేశాడు. అందరూ సక్సెస్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ తర్వాత అతను రెండోసారి 2009లో అతను గెలవడానికి చేసిన విన్యాసాలు, అబద్ధాలు, పచ్చి మోసాలన్నీ చూసాం కళ్ళరా. మళ్ళా మాట్లాడుకోవాల్సిన పని లేదు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. ఇవాళ ఆయన వర్ధంతి. అక్కడ ఇడుపులబాయిలో వీళ్ళందరూ కూడా కాసేపు రోధించడానికి వెళ్ళారు. వీళ్ళంతా అక్కడ వాళ్ళ అమ్మగారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అమ్మగారు జగన్మోహన్ రెడ్డి కలిసి బొగ్గల పుణికి ముద్దెట్టుకుందామని చూసింది. అతను వాళ్ళ అమ్మగారిని తోటి ముక్తసరిగా ఉన్నాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా మీ అమ్మ బాధపడద్దయ్యా, నువ్వు అలా చేస్తే, నువ్వు ఎంత దూంగోడు అయినా కానీ నువ్వు చాలా మంచివాడు అని చెప్పింది అందరికీ. పుస్తకాలు కూడా రాసింది నీ మీద. నీకు ఒకసారి ఓటేయమని చెప్పింది, అందరికీ వచ్చి చెప్పింది. ఆవిడని అలా చేయటం కరెక్ట్ కాదు నువ్వు అని చెప్పారు. అయినా సరే అతను పట్టించుకోలేదు. విచిత్రం ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి విఐపి పాసులు ఇచ్చాడు తనకు కలవాలంటే. ఇది ఒక విచిత్రం. ఇలాంటి విచిత్రాలన్నీ అతని దగ్గర చూస్తాం. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అందులోనూ ఓడిపోయి ఉన్నవాడు, జనాలు కలుసుకోవాలని, జనం తన దగ్గర రావాలని కోరుకుంటాడు. ఇతను విచిత్రంగా జనాలంటే అసహ్యం ఇతనికి. ఓట్లు మాత్రం వేయాలి, అధికారం ఇవ్వాలి, పెత్తనం ఇవ్వాలి, డబ్బులు దోచుకోవడానికి దారి చూపించాలి. కానీ జనాలు మాత్రం అతను అధికారంలో ఉన్నాడు, పరదాలు కట్టుకు తిరిగాడు, చెట్లు కొట్టించాడు, రకరకాల విన్యాసాలు చేశాడు, పచ్చబద్దాలు మాట్లాడాడు, ప్రచారం చేయించాడు, ప్రత్యర్థులు కించపరిచాడు, దుర్భాషలు ఆడించాడు. ఇతన్ని ప్రజలు ఇతని అరాచకాలు, దుర్మార్గం అన్ని చూసి ఇతను ఆతల బొమ్మని పంపించేశారు. అక్కడ ఇడుపులపాయి దగ్గర రాజశేఖర వర్ధంతికి, జయంతికి వీళ్ళు వ్యవహారాలు చేస్తూ ఉంటారు వచ్చి. అంతకు మించి అతనికి బాండింగ్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఓన్లీ ఎలివేషన్ అంతే. బాండింగ్ ఉండదు, ఓన్లీ క్యాష్ అంతే. అక్కడ కార్యకర్తలకి వర్కలు చేసుకున్న వాళ్ళు, మా బిల్లులు పెండింగ్, ఇతను బిల్లులు పెండింగ్ పెట్టిన వాళ్ళు, మా బిల్లుల సంగతి ఏంటి చెప్పండి, అడగండి అంటే దాని మీద వాళ్ళు ఎవరిని కలవడానికి ఒప్పుకోడు. నిన్న కాక మొన్న జడ్పీటీసీ ఎన్నికలు తుక్కింద ఓడిపోయాడు. అసలు ఇతని ఉద్దేశం ఏంటి? రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఉందా, నాయకుడిగా ఉండే అర్హత ఉందా లేదా, అది వాళ్ళ కార్యకర్తలు ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా అతన్ని నమ్మి అతని వెనకాల తిరుగుతున్న వాళ్ళు ఆలోచించుకోవాలి. అతని వల్ల వాళ్ళు బలి అవ్వకూడదు. ఎందుకంటే అతను రప్ప నరుగుతో నేను మళ్ళీ వచ్చేస్తాను, 2.4 చూపిస్తానంటే 2.4 నువ్వు ఎవరికి చూపిస్తావు? నువ్వు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి నీతో పాటు గెలిచిన 10 మందిని కనీసం అసెంబ్లీలో అడుగు పెడతలేదు. మీరు ప్రజా సమస్యల్ని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడట్లేదు. నువ్వు రోడ్డు మీద మాట్లాడుతున్నావు, పొగాకు బేళ్ళ గురించి మాట్లాడుతున్నావు, పొగాకు గురించి, మామిడికాయ ధరల గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ అరటికాయల గురించి మాట్లాడావు, ఉల్లిపాయల గురించి మాట్లాడావు, చీనీ బత్తాయిల గురించి నీ హయాంలో వ్యవసాయం వెలిగిపోయిందని చెప్పావు. నీ హయాంలో వరికి వాళ్ళకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకుండా వాళ్ళు ఆగమైపోతే అప్పటికప్పుడు ఆగమేఘాలమే కట్టు అసెంబ్లీలో వీళ్ళు సమస్యలు ఏవనెత్తిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ధాన్యం కొనటం అనేటువంటి ప్రహసనం చేసావు. ఎలాగోలా కొనుక్కుంటే అవి ఎత్తుకెళ్ళటం సమస్య, వాటికి డబ్బులు వేయటం సమస్య. చీనీ బత్తాయిలు కమిషన్ అంటావు, ఆ కమిషన్ చేయాలంటే నీ ముఠా ఏముంది అక్కడ? కమిషన్ ఆయిల్ సేమ్లో నీ ముఠా వ్యవహారం చేస్తున్నారు. ఈ సమస్యను జేసీ దివాకర్ రెడ్డి గారు ఏనాడో లేవనెత్తాడు. వాళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది? అరటికాయలు, కడప జిల్లాలో పండిన అరటిపళ్ళు మన హయాంలో బాగా రేటు వచ్చిందన్నావు. నీ రేటు ఎలా వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చిందో తెలుసా? కరోనా టైంలో ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు, ఎక్కడికక్కడ స్తంభించిపోయినప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొచ్చి గోదావరి జిల్లాలో అమ్మించావు నువ్వు హాస్పిటల్స్ లో. అది గోదావరి జిల్లాల పంట ఏమైపోవాలి? వాళ్ళు కడుపు కొట్టావు. అప్పుడు అమ్ముండొచ్చు. 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా తేడా లేకుండా రైతులు హాయిగా ఉన్నారనుకుంటున్నారా?
ఒక సంవత్సరం ఉల్లిపాయ ధర 100 రూపాయలు అమ్మితే మరుసటి సంవత్సరం ఆదలు పారిపోతున్నారు. కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితం టమాటా 200 రూపాయలు అమ్మింది, కేజీ 250 రూపాయలు అమ్మింది. ఇవాళ 10 పైసలు కూడా లేదు. అది వ్యవసాయ రైతు మీ బారిన పడ్డాడు. ఒక్క రైతు మాత్రమే ఏనాడు సుఖంగా లేడు. అతని ధరను అతను నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మీరు దొంగేడు ప్లాడకుండా ఎవడైనా సరే ఎంతో కొంత మేలు చేసి కూడా చంద్రబాబు గారు ఇవాళ నిన్నటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లిపాయలు కొనిపిస్తున్నాడు. మార్క్ ఫెడ్ క్వింటాల్కి 1200 చెల్లిస్తుంది. బయట వ్యాపారస్తులు 1140 రూపాయలు చెల్లిస్తున్నారు. అవి తెలుసుకుని మాట్లాడాలి ఫస్ట్. ఏమీ తెలియకుండా హెరిటేజ్లో అమ్ముతారా, ఎంత అమ్ముతున్నారని అడుగుతున్నాడు. హెరిటేజ్లో ఈ స్టోర్స్, ప్రొవిజన్ స్టోర్స్ ఆపేసి 10 ఏళ్ళు అయింది. హెరిటేజ్ సంస్థ పాల ఉత్పత్తులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. వాళ్ళు ఎప్పుడో వదిలేసారు ప్రొవిజన్ స్టోర్స్ అన్ని. అవగాహన లేకుండా అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తా ప్రజలను ఇంకా మభ్య పెట్టాను. నీ అబద్ధాలు విని విని విసుకెత్తిపోయారు జనం. సిగ్గు లేకుండా మా ప్రతిపక్ష హోదా కావాలి, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇమ్మంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, రోడ్డు మీద కాదు, నీ రోడ్డు మీద రోధిస్తే నీకేం రాదు. అసెంబ్లీ ఒక వేదిక ఉంది, నీ గళం వినిపించు, ప్రభుత్వం తప్పులుంటే నిలది అని చెప్పాడు. ఆయన దమ్ముగా చెప్పాడు. నిన్ను ఎదుర్కొంటాం, రా, వచ్చి మాట్లాడు, నువ్వేం చెప్తావు, నువ్వు అడుగు, మేము చెప్తాం సమాధానం, మేము చెప్పలేకపోతే అప్పుడు మాట్లాడు. ఒక పాయింట్ చెప్పండి సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు దమ్ముంటే రా, సవాల్ ఇస్తున్నా అని తేల్చుకుందాం అంటే అదేమన్నా కుస్తీ పోటీలా, లేదంటే ఇతరత్ర ఏమన్నా కత్తుల కర్రలతో కొట్టుకునే గొడవలా, లేదంటే బలం ప్రదర్శన చేసుకునే దానిక? ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి 11 సీట్లకి రాజ్యాంగబద్ధంగా రాదు అని తేలిపోయింది. సరే, ఢిల్లీలో కేజ్రీవాల్కో లేదంటే కాంగ్రెస్ పార్టీకో ఇచ్చారు అంటే అది వాళ్ళ రాజకీయం అనుకోవచ్చు. ఇక్కడ రాజకీయం ప్రకారం ఇక్కడ ఇచ్చింది ఇస్తారు, ఇబ్బంది ఇవ్వరు. ఇప్పుడు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అంటే 11 మంది రాజీనామాలు చేసేయచ్చు కదా. అలా కాదండి. సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, ఇది మంచి ప్రభుత్వం, ఇతను ప్రతిపక్ష హోదా ఇమ్మన్నాడు కదా, ఇచ్చారు అనుకోండి, నేను 10 రోజులు, నెలకో 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇస్తారా? నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నెలలో 20 రోజులు మీరు ఉండండి, 10 రోజులు నేను ఉంటాను ముఖ్యమంత్రిగా అంటాడు. వాళ్ళ కోరికలకు అంత ఉంటుంది. ఆ ఓటానికి అసలు మామూలుగా ఎమ్మెల్యే ఎక్కువ. ఏంటండి, జనం చులకన బాగుండి ప్రజల మీద. ఎందుకంటే ప్రజల తప్పు కూడా ఉంది ఇందులో. 1,00,000 కోట్లు కొట్టేసాడు వాళ్ళు బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అని తెలిసి 16 నెలలు జైల్లో ఉన్నాడని తెలిసి అతనికి ఆ రోజు బై ఎలక్షన్లో మొత్తం సీట్లు గెలిపించారు. 14లో ఘనమైన ప్రతిపక్ష హోదా 63 సీట్లు ఇచ్చేసారు, 67 సీట్లు. 19లో ఏకంగా అధికారం ఇచ్చేసారు. మరి అతని చులకన భావం రాదా? ప్రజలంటే తేలిక భావం రాదా? మరి నేను ఇంత పెద్ద బందిపోటు దొంగనని తెలిసి, మా బాబాయిని ముక్కముక్కల కింద నరికేసానని తెలిసి పచ్చి అబద్ధాలు మాట్లాడాను, ప్రచారం చేశాను. పింక్ డైమండ్, 36 మంది డిఎస్పీలు, నారాసర్ రక్త చరిత్ర, ఇలాంటివన్నీ చేశానని తెలిసి కూడా నాకు ఓట్లేసారు వీళ్ళు. నేనేమనుకుంటే అదే సాగుద్ది, రాజ్యం వీరభోజ్యం అనుకుని అరాచకం చేశాడు అతను. అరాచకం చేస్తే జనాలకి అందరికీ కాలింది. వాళ్ళు వీళ్ళు లేకుండా అన్ని వర్గాలని కెలికేడు, టచ్ చేశాడు. అందరూ కలిపి కూడబలుక్కుని ఓ తోపు తోసారు, బయటకు పోయాడు. ఇప్పుడు మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. అయినా సరే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, నువ్వు రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుడు కాబట్టి నువ్వు ఏ సమస్య మీదైనా మాట్లాడే హక్కు నీకు ఉంది. నీ సమయం, నీ స్థానాలను బట్టి, నీ స్థాయిని బట్టి ఒక సమయం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వమంటే కూడా ఇస్తారు డెఫినెట్గా. వాళ్ళకి కూడా ఒక చేతితో తప్పట్లు బాగోలేవు, 2 ఉంటే బాగుండని చూస్తున్నారు వాళ్ళు. నిన్ను అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నీ శాస్త్రాలు చూడాలని వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే నీ వీర విన్యాసాలు చూసాం కదా, నీ సభ్యులు, మంత్రులు అధికారం ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయారో చూశారు కదా. అప్పుడు నీ శాస్త్రంలో నీ చేతులు పిసుకుంటావు, నీ నవ్వులు అన్నీ చూసారు, ఈ వెకిల్ నవ్వులు. ఇవాళ మళ్ళీ చూడాలని కోరుకుంటాను నువ్వు ఎలా బిహేవ్ చేస్తావని. వాళ్ళకి అది చూపించి పుణ్యం కట్టుకోవాలి అతను. ఇప్పుడు నిజంగా సమస్య ఉందండి. ఇప్పుడు అతను ఉల్లిపాయలు పడిపోయే రేటు, నువ్వు రా, వచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పించండి అని అడుగు. నేను ఇచ్చాను, మీరు ఇవ్వండి అని అడుగు. పోలవరం ఇదిగో నా హయాంలో ఎంత కట్టాను, మీరు కట్టండి అని అడుగు. అమరావతి నీకు ఇష్టం లేదనుకో, ఆ సెంటు భూములు అక్కడ ఇచ్చావు, మునిగిపోయే చోట అమరావతి మునిగిపోతుందని చెప్తున్నారు మీరు. మునిగిపోయే చోట సెంటు భూములు ఎందుకు ఇచ్చావో చెప్పు సమాధానం. టిట్కో ఇళ్ళు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పు.
వీళ్ళ అర్జెంట్గా ఇమ్మని చెప్పి వీళ్ళని నిలది. ఒకవేళ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే వాళ్ళు ఎందుకు అవినీతి చేస్తున్నారని నువ్వేనా ఆధారాలతో సహా పెట్టుకో, అక్కడ పట్టుకుని చెప్పు. అక్కడ ప్రజలందరికీ అది రికార్డ్ అవుద్ది. నువ్వు రోడ్డు మీద నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి తేడా ఉండదు. రోడ్డు మీద మాట్లాడితే నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, నీకు ఆ హక్కు ఉంది ప్రత్యేక. మీకు నాకు తేడా ఇదే. మీకు ఒక ప్రత్యేక అర్హత ఉంది, అసెంబ్లీలో మాట్లాడే అర్హత ఉంది మీకు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది అసెంబ్లీ అంటే, శాసనసభ అంటే. అక్కడ మాట్లాడింది మాత్రమే రికార్డ్ అవుద్ది, దానికే వాల్యూ ఉంటుంది. కాబట్టి అక్కడ మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడకుండా ఈపుకోకమంటే ఈపుకోకుండా ఎక్కడో వెళ్ళెట్టుకున్నట్టు చేస్తున్నావు నువ్వు. బీచ్ లో పారేసుకుని పార్క్ లో వెతుక్కుంటే ఎక్కడ దొరుకుద్ది? మీకు అసెంబ్లీలోనే మాట్లాడాలా ఇలాంటి నిజంగా విషయాలు. మీ సామెతలు విని చాలా రోజులు అయిపోయింది శ్రీనివాసరావు గారు. నిజంగా ఇలాంటివన్నీ పబ్లిక్ చాలా మిస్ అవుతున్నారు ఒక పాయింట్ లో. సరే ఎలాగ మీరు చాలా విషయాలు తీసుకొచ్చి సెకండ్ టాపిక్ లోకి లీడ్ చేశారు కాబట్టి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని, అంటే నేను ఎవరికి ఒక బయాస్డ్ గా నేను మాట్లాడటం లేదు, వాస్తవంగా ప్రజల నుంచి వచ్చిన వాటిని నేను మీ ముందు ఉంచుతున్నాను. మీరు అన్నటువంటి మాటలే, అమరావతి మునిగిపోయింది, లేదంటే రాజధానిలో కంపెనీలు ఏవి రావట్లేదు, విశాఖపట్నంలో అక్రమాలు జరిగిపోతున్నాయి, తర్వాత ఈ కుల ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ ఏమో కాపులకే చేసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ కమ్మవాళ్ళకే చేసుకుంటున్నాడు, ఇంకెవరికి లేరు, రాష్ట్రంలో మిగతా కులాలు ఏవి లేవు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ కులాలన్నింటినీ కూడా చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తొక్కేస్తోంది. అన్నింటి మీద అబద్ధ ప్రచారాలు, డిఎస్సి దగ్గర నుంచి ఆఖరికి అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ పెంచి ఇచ్చినప్పటికీ కూడా ఈ 14 నెలల కాలంలో లేనటువంటి అబద్ధం లేదు. కానీ ఎందుకో 164 భారీ మ్యాండేట్ అంటే మాకు మీరు తప్ప ఇంకెవరో దిక్కులేరురా నాయన అని చెప్పి కూటమి ప్రభుత్వానికి బలంగా ప్రజలు విశ్వసించి ఇస్తే ఎక్కడో ఒక అనిశ్చితి. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏమో కంపెనీలతో మాట్లాడటం, పెట్టుబడులు తేడానికి, లేదంటే ఈ కార్యక్రమాలకి వాటి మీద ఆలోచన చేస్తూ ఉన్నారు ఒక పక్కన. పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకు ఉన్నటువంటి 5 శాఖలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద లోకేష్ తో కలిసి వాళ్ళు చేస్తున్నారు. బట్ మిగతా వాళ్ళ గొంతులు ఎందుకని సరైన రీతిలో స్పందించట్లేదు? పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆఖరికి మన రాష్ట్రం మీద జోకేసేటువంటిది. నిన్న తెలంగాణ అసెంబ్లీలో పోలవరం కొట్టుకుపోయింది, కూలిపోయింది 7 సార్లు అంటూ హరీష్ రావు, అంతకుముందు మన కేటీఆర్, ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి స్కోపు మన వాళ్ళు ఎందుకని నోరు మూయించలేకపోతున్నారు? ఎందుకు ఈ అనిశ్చితి? ఇది అనిశ్చితి కాదండి. మ్యాటర్ ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో నేను ఊహించింది చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ గ్యాంగ్, అతను బూట్లు లాగిన అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ మిగతా ఎవరైనా సరే, వీళ్ళ విషయంలో చూచి చూడనట్టు పోతున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే సీతారామాంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, ఇలాంటి అధికారులు అందరూ కూడా, సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్వీస్లో సస్పెండ్ అయ్యారు, లేకపోతే విఆర్లో పెట్టారు, పక్కన పెట్టారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది జైలుకి వచ్చారు. లిక్కర్ స్కామ్ విషయంలో చాలా సీరియస్గా ఉంది ఈ ప్రభుత్వం, పగడ్బందీగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కరుడుగట్టిన నేరస్తుడు. అతను గతంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన నేరం, కొల్లగొట్టిన సంపద విషయంలో అప్పుడు అతనికి ఎంట్రీ ప్లాన్ మాత్రమే తెలుసు. ఆ నేరం చేయడానికి ఎంట్రీ తెలుసు, ఎగ్జిట్ తెలియదు. కాబట్టి దొరికాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ అనుభవం దృష్ట్యా ఈసారి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్లాన్లతో దిగాడు రంగంలో. కాబట్టి అతను నేరానికి ఆధారాలు సేకరించాలన్నా, నిరూపణ చేయాలన్నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఆ విషయంలో సిట్టు దర్యాప్తు బృందం సక్సెస్ అయింది. రేపు మాప క్షేత్రం అతను అనుమానం లేదు అందులో. అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సూత్రధారుల వరకు వెళ్ళడానికి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు, అదృశ్య శక్తులు అతనికి ఉపయోగపడుతున్నాయి. దాన్ని కూడా తొలగించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రేపు మాపు రద్దు అవుతుంది. సునీత గారు పోరాటం, ఒక ఆడబిడ్డ ఆక్రోశం పోరాటం అనేటువంటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాల్సి వస్తుంది. హై ప్రొఫైల్ మర్డర్ కేసులో ఇది వ్యవస్థల లోపం. ఇక నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, చాలా అసహనం కలిగిస్తున్నారు, ఇరిటేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో సహా చాలా మంది ఈ ప్రభుత్వాన్ని, వీళ్ళ మంచితనాన్ని, వీళ్ళ పద్ధతిని, సహనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అది అందరూ గమనించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ విచ్చలవిడి పిచ్చి పేపర్పై మాట్లాడినట్లని జనం చీకొడుతున్నారు.
ఇదే ఒక సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్, వీళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు, వీళ్ళు చెప్పినవి చేయకుండా అనేటువంటి భావన ఉండేది. ఇవాళ వాళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నారు. ఇప్పుడు దప్పడం వేస్తారు వాళ్ళకి. దప్పడం అంటే ఈపి సిట్లు పోతే ఒక్కొక్కటి కింద ఎవరిని లోపల వాళ్ళని వేస్తారు లోపల. ఇక జనం కానీ మీరు కానీ నేను కానీ ఏమన్నా ఈ కిక్కురు మంటం కూడా కుక్కుని పేనుల్లో పడి ఉండాలి. ఇది వీళ్ళ వ్యూహం. అర్థమైందండి. ఇక బీజేపీ మాతోటి ఉంది అనేటువంటి దాన్ని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికలకి, వాళ్ళకి ఏంటంటే అవసరం? ఇతని ఎంపీలు వాళ్ళకి ఏమైనా అవసరమా? ఇతను అంతటి ఇతను వాళ్ళు అభ్యర్థిని ప్రకటించక ముందే మా మద్దతు మీకు ఉంటుందని చెప్పాడు ఇతను. పైగా ఎన్నికలు అన్నప్పుడు ఎవరినైనా అడుగుతారు, దారిపోయి ఓడిని తమ ప్రత్యర్థులు కూడా ఓటేమని అడుగుతారు ఎన్నికల్లో. అది ఒక ప్రాసెస్. ఇక ఇతని ప్రవర్తన రాష్ట్రంలో ఎవరిని కలిసిన అతను నోటోరియస్ క్రిమినల్ ఉంటాడు. పైగా వీళ్ళ తాలూకు విన్యాసాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఆ శ్రీకాంత్ అనేటువంటి వీడియోలు బయట రావడం కానీ, లేదా ముగ్గురు మర్డర్ చేస్తాం ఏమనేటువంటి మాటలు రావడం కానీ, ప్రతిరోజు వీళ్ళ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ప్రజల్లో ఇతనికి మీద ఉన్న భయాందోళన వల్ల అతను ఓడించారు. ఈ గత 14 నెలలుగా భయం ఆందోళన ఏమైనా తగ్గిందని ఇంకా పెరిగింది. నేను 2.0 నేను వచ్చిన రప్ప ఆడిస్తాను, మీ సంగతి చూస్తాను అంటున్నాడు. ఇవన్నీ ఇలా ఉండగా కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని పరారులు అన్నట్టు కేసు పెడతారు. వీళ్ళు చెప్తే వినరు, కొడితే ఎడుతారు. ఇది పరిస్థితి. రోజా గారు కూడా తన్నించుకోవడానికి, కొట్టించుకోవడానికి, జైల్లో పెట్టించుకోవడానికి చూస్తుంది. ఏంటి, జైల్లోకి వెళ్ళి వస్తే వాళ్ళకి ఏదైనా సానుభూతి ఉంటుంది, కొంచెం అయ్యో పాపం అంటారని. వీళ్ళని జైల్లో పడేసిన జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళినా కానీ ఎవరు బాధపడరు. ఎందుకంటే వీళ్ళ నోరు నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అన్నట్టుగా వీళ్ళ నోరే జబ్బు వీళ్ళందరిదని. పడుకున్న గుర్రాలను లేపు తన్నించుకుంటలో ప్రసిద్ధులు వీళ్ళంతా. ఆ వాటికాళ్ళు ఇంట్లో పడుకుని ఉంటే 2 ఏళ్ళు జనాలకు మరుపు ఎక్కువ. వీళ్ళు చేసిన అరాచకం ఒక రకంగా మర్చిపోదురు. వీళ్ళు రోజు బయటకు వచ్చి వీళ్ళ అరాచకాలన్నీ గుర్తు చేస్తున్నారు, వాళ్ళే గుర్తు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకో రకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో చెలరేగిపోయిన, అన్యాయం చేసిన అతను మద్దతుగా నిలిచిన వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్నారు. దాన్ని ఆరటం అనేటువంటిది కష్టం. ఎందుకంటే వాళ్ళందరినీ ఏరేసి కూడా పని చేయించుకోలేరు. ఆ రకంగా వాళ్ళని ఒక్కొక్కరిని అదుపు చేసుకోవడం మీకు తల ప్రాణం తోకొస్తుంది. మీకు ఇంకా ఎమ్మెల్యేల మీద ఆరోపణలు అంటారా, చాలా సహజం. దాని అది అన్అవాయిడబుల్, కంట్రోల్ చేయొచ్చండి, కంట్రోల్ చేస్తారు. ఇది పెద్ద అంటే అట్లీస్ట్ ఇప్పుడు గతంలో మనం చూసాం ఎగ్జాంపుల్. ఇప్పుడు అంటే నేను పేర్లు తీస్తే మళ్ళీ కూటమికి ఏదో ఇబ్బంది అన్న పాయింట్ నేను పట్టించుకోను, కానీ గుమ్మనూరు జయరాం గారి మీద ఏదైతే కేసు ఉందో, అప్పట్లో అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టి ఏ విధంగా అయితే నడిపించారో, ఇప్పుడు అదే గుమ్మనూరు జయరాం గారు కూటమిలో ఆయన మంత్రి పదవి తీసుకున్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ కేసు ఎగిరిపోయింది. కానీ ఆ రోజు జరిగినటువంటి ప్రహసనం ఈ రోజు కూడా కొన్ని చోట్ల, అంటే నేను ఎగ్జాంపుల్ ఆయనకి గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను తప్ప ఆయన టార్గెట్ అని కాదండి. ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే మీరు అన్న విధంగా. సో వీళ్ళు బయటకు వచ్చి అట్లీస్ట్ అయ్యా మేము గతంలో ఆ రోజు మాకు అధినేత అక్కడ ఉన్నప్పుడు అలా చేశాము, కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అలా చెయ్యనివ్వరు, మేము పద్ధతిగా మా పని చేసుకుంటున్నాం అన్న ఒక ప్రకటన ఇవ్వడానికి కూడా వీళ్ళకి తీరిక లేకుండా ఉందంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరన్నా నోరు జారినా వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ఎంకరేజ్ చేయట్లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఎవరన్నా శృతి మించిపోతే వాళ్ళ భవిష్యత్తు ఉండదండి. వాళ్ళకి మీకు నాకు చెప్పి చేయరు. వాళ్ళకి పక్కలో బండిని పెడతారు, అతను ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళ అధికారాలు బదలాయిస్తారు. ఎమ్మెల్యే కింద తొలగించకపోయింది అది జరుగుతుందండి. ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేనేమనేది ఏంటంటే స్వేచ్ఛ ఉంది. ఇవాళ మీరు నేను మాట్లాడగలుగుతున్నాం ఈ ప్రభుత్వం మీద. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడగలిగారండి ఎవడన్నా? అప్పుడు కూడా మీరు నేనే మాట్లాడాం, ఎవరిని తిట్టలేదు కాబట్టి. ది డే బిగినింగ్ 20 నుంచి మాట్లాడాము ఏంటండి. కాబట్టి మనం అవాళ్ళు మాట్లాడిన ఇవాళ్ళు మాట్లాడినా నిజం మాట్లాడతాం కాబట్టి మనకు అభ్యంతరం ఉండదు. అవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో మందిని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టాడు. మనం అతను దొంగ అని కూడా అన్నాను నేను, ఇవాళగా అంటున్నాను. అది నిజమే కాబట్టి వాళ్ళు కూడా మన జోలికి రాలేదు. అది విషయం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వంలో కూడా రాజకీయ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ బుద్ధి మారదు. వాళ్ళు
ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రూపాయి పాపాయి కక్కుర్తి పడితే పర్లేదు కానీ కొండలు కొండలు కొట్టేస్తామంటే అది వాళ్ళకి తాత్కాలికం. అది సంవత్సరం అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. వాళ్ళు సరి చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి సరి చేసుకుంటారని అనుకుంటున్నాను. సరి చేసుకోలేదు అనుకోండి, ఇదే ఆఖరి అవుద్ది వాళ్ళకి. ఇదే ఆఖరి అయినా కానీ వాళ్ళకి మా సరిపడగా సంపాదించుకుంటే మాకు ఉంటేటి పోతేటి ఏదో బాటిలో పోదాం అనుకుంటారు. అది కూడా ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఒక 10 ఏళ్ళ దాకా ఈ ప్రభుత్వాలు మారే అవకాశం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కథ చరిత్ర ముగిసిన అధ్యాయం అది. ఎందుకంటే అతను జైల్లో పోతున్నాడు. జైల్లో పోయిన తర్వాత అతని పాత కేసుల్లో ఉన్న బెయిళ్ళన్నీ రద్దు అవుతాయి. అది అయిపోయిన వెంటనే ఇసుక, భూములు, అవకతవక నిర్ణయాలు, ఆఖరికి బిల్డింగులు రంగులు వేసిన దాంతో సర్వే రాళ్ళ మీద ఫోటోలతో సహా ఉన్న కేసులన్నీ పెట్టుకోవాలి. కనీసం అతని జీవితకాలం సరిపోదు ఆ కేసులు అన్నట్లు విచారణకి వెళ్ళటానికి, శిక్ష పడడం పక్కన పెట్టడానికి. అతనితో పాటు కారుమూ నాగేశ్వర వెళ్ళిపోతాడు, రోజా గారు వెళ్ళిపోతాడు, కరుణాకర్ రెడ్డి వెళ్ళిపోతాడు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఈ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతారు. లిస్ట్ తీస్తే మళ్ళీ మనం 175 ఎమ్మెల్యే లిస్ట్ కూడా మనం చదవాల్సి వస్తుంది పాతవి. అంటే మీకు అందరూ అతని హయాంలో పనిచేసిన వాళ్ళు కూడా అందరూ దుర్మార్గులు లేరండి. వాళ్ళు కూడా బాధపడ్డారు. ఏంటరీ కర్మ. వాళ్ళు ఏ రాజకీయ నాయకుడైనా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాడు. ప్రజలకి ఏదో ఎంతో కొంత తిన్నా ప్రజలకు సేవ చేయాలనుకుంటాడు, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఇతనంతా రివర్స్ టెండరింగ్ అన్నట్టు చూడండి. అలాగే ఇతను అంత వెనక్కి నడుస్తాడు. దాంతో అది ఏ రాజకీయ పార్టీ కన్నా భవిష్యత్తు ఉంటుందంటే కూడా ఉంటారు. ఎవడన్నా ఈ పని అయిపోయిందిరా బాబు అంటే ఎవడుంటాడండి? కూడా ఎవడో ఉండరు. ఇతనికి అది అరుగుడే. ఎందుకంటే ఇతను చేసిన దుర్మార్గం, అరాచకం, మహిళా రైతుల్ని పెట్టిన ఉసురు, రాష్ట్రంలో రైతుల్ని, సమస్త జనాలని ఇబ్బంది పెట్టిన ఉసురు ఏదైతే ఉందో, నకిలీ మద్యం, నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతోటి ఆడుకున్నట్టు చూసారా? ఆ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉసురు, ఆక్రోశం ఏదైతే ఉందో ఆ పాపం శాపమే అంటాడుతూ ఉన్నదండి అతనికి. ఇతని జీవితంలో మళ్ళీ ఏ రకమైన ప్రాతినిధ్యం ఉండదు రాజకీయంలో. ఇతను శాశ్వత జీవితం జైల్లో గడపాల్సిందే. అతను సాంగత్యం ఉన్న వాళ్ళందరూ చూడండి, పక్కన కేసీఆర్ గారు వాళ్ళ పరిస్థితులు ఎలాగైపోయినాయి అక్కడ. ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. లాస్ట్ టాపిక్ దాని మీద మనం మాట్లాడుకోవాలి. మీరు అన్నట్టుగా హోప్స్ ఆంధ్రప్రదేశ్ లో ఈ అనిశ్చితి త్వరలో తొలగిపోతుంది. ఈ ఎవరైతే తప్పులు చేస్తున్నారో అన్న ఎమ్మెల్యేల పేర్లు వస్తున్నాయో అందరూ కూడా సెట్ రైట్ అవుతారని భావిద్దాం. సార్, తెలంగాణకు సంబంధించి యాక్చువల్ గా మనం చాలా పట్టించుకోవడం మానేసాం, పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి క్వైట్ ఆపోజిట్ ఉండి టఫ్ కాంపిటీషన్ తోటి మీరా నేనా పని చేసుకుందాం అన్న ఒక సుహృద్భావ వాతావరణం ఉంది కాబట్టి మనకి వాళ్ళకి గొడవలేం లేవన్న ఒక సోదర భావంతో వెళ్తుంటే అక్కడ రాజకీయాలు ఏంటి ఒక డిఫరెంట్ టర్న్అవుట్ తీసుకుంటే, ముఖ్యంగా అంటే ఆంధ్ర నుంచి నేర్చుకున్నారంటారా? సేమ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఫాలో అయ్యిందో జగన్మోహన్ రెడ్డి గారు, అదే దాన్ని కేసీఆర్ కూడా ఫాలో అవుతున్నారంటారా ఇవాళ కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో? ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయి ఉండొచ్చండి. మీకు ఇక్కడ ఒక నాయకుడిని ఏ రకంగా అవమానించకూడదు. వాళ్ళు తప్పు చేస్తే విమర్శించవచ్చు, వాళ్ళు ఓడించవచ్చు, కానీ కించపరచకూడదు, అవమానపరచకూడదు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు ప్రజాదరణ కలిగిన నాయకుడు. 100%. దశాబ్దాల ఉద్యమాన్ని ముందుండి నడిపించి చివరి దశలో తన చేతిలో తీసుకుని తను సాధించాడు. మీకు దానికి పునాదులు ఎవరేసినా, ఎవరు ఎన్ని అసూలు బాసినా, ఎవరు ఎన్ని ప్రాణాలు త్యాగం చేసినా చివరికి సాధనలో ఇతను ప్రధాన పాత్ర, సింహభాగం ఇంకే దక్కింది. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిలో దుర్మార్గమైన అరాచక పరిపాలన ఏమీ చేయలేదు. ఆయన బాగానే చేసాడు. నీకు కానీ నాకు కానీ సామాన్యులకి ఎవరికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. అది 100% ఒప్పుకోవాలి. ఆ విషయంలో కేసీఆర్ అయితే ఆయన ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. డెఫినెట్ గా రాజకీయాలు ప్రత్యర్థులను ఇబ్బంది పెడతారు. నోటి దోల, నోటి దురుసు, నేను అందాక చెప్పాను కదా, నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అని. ఆయనకే కాదు, కేటీఆర్ తో సహా అందరికీ ఉంది. వాళ్ళు ఎంతసేపు కూడా దాయాదుల మీద, ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆంధ్ర బూచిని చూపిద్దాం అనుకున్నారు. అదే తప్పు. నువ్వు దశాబ్దాల కళ నెరవేరిన తర్వాత, నీ ఆకాంక్ష నెరవేరిన తర్వాత, నీ రాష్ట్రం ధనిక రాష్ట్రం నీ చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అద్భుతంగా చేసి కనీసం 20 ఏళ్ళు జ్యోతి బస్సులాగా ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ క్రమంలో
సేమ్ అదే పాత పాట పాడిందే పాడరా పాచిపడ దాసరి ఆంధ్ర పూచి ఎన్నాళ్ళు చూపిస్తారు? అవును. మీకు అది ముగిసిన అధ్యాయం. మన కళ నెరవేరింది కదా, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ పరిపాలనలు చేసుకుంటున్నారు, మన ఇద్దరం సోదరులుగా ఉండాలి. ఇది సయామీ కవలలో ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే, భాషలు యాసలు వేరైనా భాష ఒక్కటే, మన తెలుగు వాళ్ళు అందరం ఒకటే అన్న భావన ప్రజల్లో ఉంది. అవును. అది తెలుసుకోకుండా ఇంకా చంద్రబాబు వచ్చేస్తున్నాడు, లేదా ఆంధ్ర బూచి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పొరపాటు మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చింది. మీరు చేయాల్సింది ప్రజలకు ఏం చేసి మిమ్మల్ని ప్రజలు మెప్పు పొందాలి. సెంటిమెంట్ అనేటువంటిది ఈ జనరేషన్ మీ డ్రామాలు ఒప్పుకోరు. ఆ రోజులు గతించిపోయి చాలా అడ్వాన్స్ ఏఏ టెక్నాలజీలోకి వచ్చేసారు ఇప్పుడు అంతా. ఏంటండి ఇప్పుడు టీవీలు కంప్యూటర్లో ఆ స్థాయి దాటిపోయి వాట్సాప్లో ఫేస్బుక్లు సోషల్ మీడియాలు అన్ని దాటిపోయి ఎలక్ట్రానిక్ మీడియాలు దాటిపోయి ఏఏలోకి వచ్చేసారు. అడ్వాన్స్ అయిపోయారు అంతా. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడినా దాని వెనకాల ఏముందో తెలుసుకుంటారు. నువ్వు ఎంతసేపు ప్రజలకు ఏం చేశాను, అభివృద్ధి ఏం చేసావు అది ఆలోచించుకోవాలా. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి అయినా చేయలేదా? కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయాడు? బ్రహ్మాండం చేశారు. అభివృద్ధి ఏం చేయకపోవడం లేదు, సంక్షేమం బ్రహ్మాండం చేశాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? అది సమీక్ష చేసుకోవాలి, దాన్ని అన్వేషించాలా. ఇది ఎవరికి తెలియకుండా ఉంది. ఇక్కడ ఎందుకు ఓడిపోయారంటే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వివేకవంతులు, విశ్వాసం కలిగిన వారు కాబట్టి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి 2 సార్లు ఇచ్చాడు కాబట్టి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఇద్దాం అనుకున్నారండి. నువ్వు అది గమనించి ప్రవర్తించాలా. 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, ఒక 5 సంవత్సరాలు పోతే పోయింది, మళ్ళీ మనం గెలవచ్చు అనేటువంటి భావనలో ఉండాలి. అంతేగాని ఇప్పుడు ప్రజల్లో రాకుండా ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? అంటే అధికారం ఉంటేనే మీరు ప్రజల్లోకి వస్తారా, అధికారం లేదా ఇంట్లో పడుకుంటారా? ఈ భావన ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఇంకోసారి కూడా ఇవ్వటం మానేస్తారు. బీజేపీ కాసు కూర్చుని ఉంది, చపాతీ బ్యాచ్ 300 మంది చేరిపోరు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం మార్వాడి గోబ్యాక్ ఇలాంటి అంటే ఇంకా బలపడతారు. ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తే అధికారం వాళ్ళదు. 20 ఏళ్ళ నుంచి అధికారం దూరమైనా తెలుగుదేశం పార్టీకి కేడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. లీడర్లు పోయినా కానీ ఎంతసేపు వస్తారు లీడర్లు? వాళ్ళు ఇల్లు బాగైపోయింది, రంగులు వేసారంటే టపాలను వచ్చి దూరేస్తారు. ఇందులో మీ పార్టీ ఖాళీ అయిపోద్ది. ఇలాంటి ప్రమాదాలు చూసుకోకుండా దుష్టజన సాంగత్యం చేశాడు. వాళ్ళ పాటలు ఏదో పడుతున్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి. మీ పాటలు మీరు పడండ్రా బాబుని వదిలేయకుండా జగన్ కొమ్ము కాశారు. నీకేంటి ప్రయోజనం? జగన్ ఆంధ్రాన్ని నాశనం చేస్తే నీకేం కలిసి వచ్చింది? నువ్వు ఓడిపోయిట్లో కూర్చున్నావు కదా. అది రెగ్యులర్ గా మనం మాట్లాడేటువంటిదే. మీరు దీని మీద ఇంకా చాలా పెద్ద విశ్లేషణలు చేశారు, అందరూ ఇప్పటికి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే అక్కడ చూస్తేనేమో షర్మిల ఆవిడ పాప అన్నగారి గురించి చాలా కష్టపడింది. రాత్రనక పగలనక పాదయాత్ర చేసి హెల్త్ పాడు చేసుకుని కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి చేస్తే చివరాఖరికి వచ్చి రాజకీయంగా నా బతికేది నేను బతుకుతానంటే ఇప్పటికే ఆవిడ మీద పడేడుస్తున్నారు. ఒకటి ఇక్కడికి వచ్చి చూస్తే తండ్రి కోసం జాగృతి అనే సంస్థను నడిపించి బతుకమ్మకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినటువంటి కవిత, పార్టీ కోసం కష్టపడినటువంటి కవిత. సో ఇవేందో తర్వాత అది లిక్కర్ స్కామ్ అనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, నాన్నగారి చుట్టూ ఇలా దుష్ట చతుష్టయం లాగా చాలా మంది ఉన్నారు. నాన్నగారికి అంటే కేసీఆర్ మీద ప్రేమతోటే ఇవన్నీ చెప్పినా ఏం మాట్లాడినా గానీ ఆ ప్రేమని గమనించకుండా కేసీఆర్ కవితని బయటికి పంపించేయడం, సస్పెండ్ చేయడం అనేది జగన్ నుంచి నేర్చుకున్నాడా, లేదు 2 రాజకీయ పార్టీలకి ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ నడుస్తుందంటారా? అలా కాదండి, శర్మిల గారితో పోల్చకూడదు ఇవ్వండి. ఓకే, కవిత గారు, కవిత గారు ఆవిడ తెలంగాణ ఉద్యమం ఉధృతమైన దగ్గర నుంచి ఆవిడ కానీ కేటీఆర్ కానీ లైన్లోకి వచ్చారు. అంటే 10 సంవత్సరాల అధికారము, అంతకుముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉద్యమం నేపథ్యంలో వాళ్ళ అధికారంలో ఉన్నట్టే సాగింది. అప్పుడున్న అధికార కాంగ్రెస్ కూడా వీళ్ళు చెప్పినట్టే నడిచింది. ఏంటండి అప్పుడు కూడా వీళ్ళు అధికారం చలాయించారు, ఎవరిని పడితే వాళ్ళు తిట్టారు, అధికారులని పోలీసుల్ని ఆంధ్ర వాళ్ళని కూడా ఇష్టం తిట్టారు, కొట్టారు, చేశారు. కానీ షర్మిల వాళ్ళ అన్నగారి కోసం పాదయాత్ర చేసింది. వీడు ఎక్కడ చేసింది? వీళ్ళు అధికారాన్ని అనుభవించారు, హోదాను అనుభవించింది. షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డికి అప్రతిష్ట రాల. ఆవిడ ఆస్తి మా నాన్న సంపాదించిన దాంట్లో నాకు ఇయ్యమంది. నాన్న సంపాదించి తెస్తాను కానీ నా ఆస్తిలో నేను జైలుకి వెళ్ళి వచ్చి దొంగతనం చేసిన దాంట్లో, ఆవిడ దొంగతనం చేసిన దాంట్లో కూడా ఇమ్మంది వాటా. నేను దొంగతనం చేసింది నేను చేశాను, నేను జైలు శిక్ష అనిపించా, నీకెందుకు ఇస్తానని అతను ఇవ్వలేదు. అక్కడ తేడా.
పవర్లో కూడా వాటా ఇమ్మంది. అంతే కదా మరి. ఈవిడ వీళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఇది చనిపోయి ఆ చావు సానుభూతిని మిఠాయి కింద వాడుకున్నాడు. మరి అది వాడుకున్నావు కదా నువ్వు, మరి నాకు ఇవ్వు వాటా, అందులో కూడా వాటా ధర్మంగా ఇవ్వాలి. మరి ఆవిడ కనీసం ఒక ఎంపీని చేయాలి, లేకపోతే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే చేసి మంత్రిని చేయాలి. అలాగే ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు అవి ఏం చేసుకుంటాడండి? వందల లక్షల కోట్లు ఆవిడకి ఇస్తే ఏం పోయింది? ఎలాగ నీ సొమ్ము కాదు కదా, నువ్వు సంపాదించి బొట్టుగాడు మూట కాదు కదా, దొబ్బిందే కదా, ఇవ్వటానికి ఏంటి నొప్పి? అక్కడ షర్మిల గారి విషయంలో సానుభూతి ఉంది అందరికి. ఇక్కడ కవిత ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని సమర్థిస్తా, మా నాన్నగారికి అన్యాయం జరుగుతుంది, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నాడు నాన్న వీళ్ళ వల్ల అంటుంది ఆవిడ. హరీష్ రావు గారు నాకు ఆయన మీద మంచి కానీ చెడు కానీ అభిప్రాయం లేదు, కానీ ఒక సామాన్యుడిగా చూస్తే ఆ పార్టీ కోసం ఆయన బాగానే కష్టపడ్డాడు. వాళ్ళ మామయ్యకి, వాళ్ళ బావ మామయ్య అవుతాడు కేసీఆర్ గారు ఆయన వెన్నంటూ ఉన్నాడు. ఆయన అవాయి చెప్పులు వేసుకున్న దగ్గర నుంచి, సైకిల్ మీద తిరిగిన దగ్గర నుంచి కేసీఆర్ కూడా ఉన్నాడు. ఆయన తెలుగుదేశంలో పనిచేశారు కదా వీళ్ళంతా, ఆ ఫోటోలు కనపడుతూ ఉంటాయి. తర్వాత ఆయనతో పాటు వాళ్ళ బావతో పాటు బయటకు వచ్చాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆఖరికి ఎంతవరకు వెళ్ళాడు, ఎవరినైనా తిట్టాడు, బాగా మంచి వాగ్దాటి ఉన్నవాడు. అతను ఒక పిల్లర్ లాగా ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీకి. అతను ఒక బలం. కేసీఆర్ గారి బలం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు కూతురు అందరూ కూడా మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు, దూసుకుపోగలిగిన వాళ్ళు. కేసీఆర్ ఒక్కడే కాదు, అలాగే తెలంగాణ సమాజంలో ఉద్యమకారులు ఎవడైనా సరే వాళ్ళు స్వయం ప్రకాశకులు. వాళ్ళకి ఎవరు చెప్పకలేదు, ఎవరిని కదిపినా ఉద్యమ ప్రేరేపిత గీతాలతోటి ప్రజల్ని ఉర్రూతలోకించుతారు. ఎవరిని కదిపినా పాటలు పాడతారు, పద్యాలు పాడతారు, డప్పు కళాకారుల కింద ఉంటారు, ఉత్తేజం కలిగిస్తారు. అందులో వీళ్ళు కూడా మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు పనిచేశారు. కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ కొత్తగా ఏమొచ్చింది, సహారా కేసులో ఉంది కదా, ఈ ఈఎస్ఐ కేసులో సిబిఐకి అవన్నీ మాయమైపోయినాయి, ఏమైపోయినాయో తెలియదు. ఇవాళ కొత్తగా ఇప్పుడు నిజంగా కాళేశ్వరం కట్టడైనా అందులో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. దాన్ని మేము పొరపాట్లు చేయలేదని నమ్మినప్పుడు ఎదుర్కోవాలి ధైర్యంగా, అందులోంచి క్లీన్ ఇమేజ్తో బయటకు రావాలి. ఆయన చిత్తశుద్ధి ఉంది, తెలంగాణ బాగు చేయాలి, తెలంగాణ చిరస్థాయిగా తన పేరు ఉండాలని కోరుకున్నాడు. అటువంటి వాడు తప్పెందుకు చేస్తాడండి? ప్రజల సొమ్ము దొబ్బాలని ఎందుకు అనుకుంటాడు? ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ని వీళ్ళు కూడా సహకరించాలి దర్యాప్తు సంస్థకి. అదేదో అడ్డం పెట్టుకుని సంతోష్ రావుని, హరీష్ రావుని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, ఈ అమ్మాయిని టార్గెట్ చేయడం కూడా వాళ్ళది కరెక్ట్ కాదు. ఈవిడ మాత్రం గౌరవప్రదమైన ఏం పని చేసింది? మద్యం స్కామ్ లో జైలుకెళ్ళి వచ్చింది కదా, అది మాత్రం పార్టీకి అప్రతిష్ట కదా. కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు ఈ అమ్మాయి జైలుకి వెళ్ళటం ఆ పార్టీకి చావు దెబ్బ. అది వాళ్ళు బాధపడతారు, ఈ ఎలక్షన్ ముందు ఇలా వెళ్ళింది మనం చాలా మైనస్ అని అనుకున్నాను ఉంటారు వాళ్ళు. కాబట్టి ఒకటి మాత్రం నిజమండి, ఈవిడ్ని వాళ్ళు సస్పెండ్ చేయ అనివార్య పరిస్థితులకు ఆవిడని నెట్టుకున్నారు. వాళ్ళ మీద బహిరంగంగా విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ నెత్తి మీద ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఓడిపోయి పరాభవంతో ఉన్నాడు, ఆయన ఫామ్ హౌస్ నుంచి బయట రావట్లేదు. ఇలాంటి సమయంలో వాళ్ళ మీద ఈవిడ ఆరోపణలు చేసి ఆయన ముందు మేనలుడా కూతురా లేకపోతే బావమరిదా సంతోషరావు ఇలాంటి ధర్మ సంకటం పెట్టకూడదు, ఆయన ముందు ఈ రకమైన ఇబ్బంది కలిగించకూడదు. ఆయన అందరూ సహకరించాలి, కొంచెం కష్టాలున్నా నష్టాలున్నా. పార్టీ ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 1 అంటే 100 అంటున్నాడు, వీళ్ళ ఆటలు సాగట్లా ఏంటండి? వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు లాగేసుకునే వాళ్ళు కూడా తట్టుకుని నిలబడగలుగుతున్నాడు. అంత ఈజీ కాదు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని దెబ్బ కొడతాం. ఇంకో పక్క నుంచి చాప కింద నీళ్ళ బీజేపీ మొన్న 8 సీట్లు వచ్చేసినాయి, ఎంపీ సీట్లు. ఓ 10 సీట్లు ఇస్తే తృప్తి పడి వారు వాళ్ళ వాళ్ళే ఎన్డీఏలో ప్రధాన పార్టీ అయిపోయింది తెలంగాణలో. వాళ్ళే తెలుగుదేశానికి జనసేనకి ఒక 20-30 సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు గారికి పోటీ చేస్తే, ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తే వాష్ అవుట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మూలంలో ఉన్నారు, కులపరంగా కానీ పార్టీ పరంగా కానీ జనసేన వాళ్ళకి బలం, అదనపు బలం. అలాగే హిందూ మతం అనేటువంటి మొత్తం చల్లేశారు. ఇక్కడ మీకు ఎన్ని విమర్శలు చేసినా ఓటేసేటప్పటికి వీళ్ళే ఉండాలరా బాబు అనుకుంటున్నారు బీజేపీ. ఈ దేశంలో బీజేపీని ఎవడో ఓడించలేడండి. ఎందుకు తెలుసా? 80-70% ఉన్న హిందువులు కీలకమైన సమయంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా?
వీళ్ళే ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఒక పక్కన ముస్లింల్ని క్రైస్తవుల్ని బూచులుగా చూపిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో. వాళ్ళు కూడా విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ అందులో కొన్ని విపరీత భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, పెహల్గాం దాడి జరిగింది, దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 100%. కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఇన్నాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50-60 ఏళ్ల పాటు ఈ రకంగా సెక్యులర్ గానే ఉన్నాం మనం. ఎవడో కూడా మతాన్ని కన్సాలిడేట్ చేయలేకపోయాడు. ఇవాళ వీళ్ళు చేసేసారు, కన్సాలిడేట్ చేసేసారు మతాన్ని. ఈ విషయంలో బీజేపీని ఎవడు, మోడీ గారిని కాదు, ఆ స్థానంలో ఎవరున్నా. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు, ఆయన మంచోడే. ఆ పక్కన ఉన్నారు జంబుకాలు. ఎవరు సరైన నాయకుడు ఉన్నాడు చెప్పండి? ఒక రాష్ట్రంలో ఆయనకు మంచి నాయకుడు ఉన్నాడని చెప్పండి. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ స్టేట్ లో ఉన్నా సరే సిద్ధరామయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? కాబట్టి బీజేపీని ఎదుర్కోగల పార్టీ లేదు. ఒకవేళ అలాంటి పార్టీని చేయగలిగిన చంద్రబాబు గారు బీజేపీతో ఉన్నాడు. కేసీఆర్ గారి ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఆయన ఎవరు నమ్మలేదు. అలా నమ్మదగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే, ఈ కూటమిలు కట్టగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు గారు వెళ్ళి బీజేపీలో ఉన్నాడు. ఇంకేముందండి అవకాశం? మీకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారడం వాళ్ళు చేసిన తప్పు. సూసైడ్ చేసుకున్నట్టే. తెలంగాణ ఆత్మ చంపేశారు వాళ్ళు. వాళ్ళ పార్టీ బేస్ ఆత్మ తెలంగాణ. అది లేకుండా చేసుకున్న తర్వాత తెలంగాణ మీద హక్కు విడుదల కాగితం రాసి ఇచ్చారు వాళ్ళు. హక్కును వదులుకున్నారు వాళ్ళు. ఇవాళ తెలంగాణ అని ఆంధ్రాని మాట్లాడడానికి వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళంతరాళ్ళు హక్కు విడుదల చేసిన తర్వాత ప్రజలకు ఎంచుకుంటారు వాళ్ళ మీద ప్రేమ అభిమానం. మీరు మాకు వద్దురా బాబు, మేము అంతా దేశం అంతా చూస్తాం అని చెప్పి. ఇది వరకు ఆంధ్ర వాడే, నీ తోటోడే, నీతో పాటు నీ తోడబుట్టినోడే నీకు వద్దు అనుకున్న వాడివి ఇవాళ దేశాన్ని ఉద్ధరిస్తానంటే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? తల్లి కూడెట్టినోడు పెంతల్లి పొట్టి చేరెడతాడా అని అడగరా? ఇలాగ అనేక కర్ణుడి చావుకు వెయ్యి కారణాలలాగా వీళ్ళ పతనానికి వాళ్ళే గోతులు తవ్వుకున్నారు, ప్రొక్లైన్లు పెట్టి తవ్వుకున్నారు. ఇవాళ ఇంట్లో కూడా ఈ కుంపుడు వచ్చేసిందంటే కేసీఆర్ వైఫల్యంగా చూస్తారు. ఆయన బిడ్డల్ని సరిగ్గా సముదాయించలేకపోయాడని చెప్పేసి అంటారు. ఆయన నాయకత్వం ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాడు ఇంట్లోనే ఇవ్వలేకపోయినప్పుడు? ఇది మైనస్ వాళ్ళకి. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో. ఆయన పదునైన సంభాషణలు మనం వినాలి. ఒక్కొక్కసారి మా ఎదటోళ్ళకి కించపరుస్తాడు, కానీ అది బాధ పెట్టుకునేంత కాదు, ఆలోచింపు చేసేలాగా, అవతలోడికి ప్రతీకారేచ్చి వచ్చి గట్టిగా పనిచేసేలాగా ఉంటుంది. దానివల్ల రేవంత్ రెడ్డిని ఆయనే తయారు చేసుకున్నాడు. బాగా చెప్పారు. ఏంటండి, అంతే కదా? కాబట్టి నేను ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను. తండ్రిగా ఆయన మదన పడిపోతూ ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నాయకుడిగా కంటే కూడా, ఒక రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న దానికంటే కూడా ఒక తండ్రిగా ఆయన చాలా వ్యధ చెందుతూ ఉంటాడు. ఈ అమ్మాయి తొందరపడింది అనుకుంటున్నాను. వాళ్ళ విమర్శలు మరి కవిత మరి కొత్త పార్టీ పెడుతుంది అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏంటనేది ఇంకా ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇప్పుడు కొత్త పార్టీలు పెట్టి ఏం ముద్రిస్తారు? ప్రజలు ఎవరు నమ్మేలా లేరండి. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రాంతీయ పార్టీ, రాష్ట్రాన్ని గద్దల నుంచి కాసుకునే కోడి పెట్టలాగా కాసుకుని పిల్లలు కాసుకున్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజన, ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు కూడా ప్రాంతీయ పార్టీలు సహించబడ్డాయి. వాళ్ళకి ఎంతసేపు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తోటి దొంగలు. నువ్వు ఉంటే నువ్వు నేను ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు అనుకుంటారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి, రాష్ట్రాన్ని విడదీయటం కూడా వాళ్ళకి సందేహించలేదు. ఆ క్రమంలో ఇక్కడ దెబ్బ అయిపోయింది, బీఆర్ఎస్ బలపడింది, బీఆర్ఎస్ వీక్ అయిపోయింది, బీజేపీ బలపడింది. కాంగ్రెస్ బీజేపీ అవుతున్నాయి చూసుకోండి కావాలి మీరు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఉంటాయి ఇక్కడ. ఇది ఎవరు చేసుకున్నారు? స్వయంకృతం. నేను అందుకునే మన ప్రాంతం, మన పార్టీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు
జగన్ దొంగోడైనా కానీ జగన్ వీళ్ళే మనం కోరుకుంటారా బాబు అని చెప్తాను నేను. చపాతి బ్యాచ్ వద్దురా బాబు మనకంటాను నేను. మనం ఏం నిర్ణయం కావాల్సి వచ్చినా మన దగ్గర, మన హైదరాబాద్ లో, మన అమరావతిలో నిర్ణయించుకోవాలి, ఢిల్లీలో నిర్ణయించకూడదు. కానీ దురదృష్టవశాత్తు మన జాతకాలన్నీ ఢిల్లీలో నిర్ణయిస్తున్నారు. ఈ పరిస్థితి రాకూడదురా బాబు అని చెప్తే ఆవిడేంటలేదు, కర్మ అనిపిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇక నుంచి కూడా ముందు కంటిన్యూ చేద్దాం తప్పకుండా. సో ఇదండి అడుసుమిల్లి శ్రీనివాసరావు గారితో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఈనాటి చిన్నపాటి విశ్లేషణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.